అసలు స్కంద పురాణంలో మహేశ్వర ఖండం మొదట చెప్పిందంటే తెలుసా? సమ్మార్జనం చ కుర్వంతి నరాయే చ శివాలయే. శివాలయానికి వెళ్ళి సమ్మార్జనం చెయ్యండి. మార్జనము అంటే తుడకండి. మొదట చెప్పిందంటే తెలుసా? సమ్మార్జనం చ కుర్వంతి నరాయే చ శివాలయే. శివాలయానికి వెళ్ళి సమ్మార్జనం చెయ్యండి. మార్జనము అంటే తుడుచుట, సమ్మార్జనం అంటే శ్రద్ధతో తుడవడం, అంటే గుడిబడి వాళ్ళు చేస్తున్న పని అది. ఆ గుడిబడి అనే కార్యక్రమం అందుకనే ప్రత్యేకంగా పెట్టించాను. సుస్పష్టంగా రామోసుడు ఏమన్నాడు? ఆలయానికి వెళ్ళండి, అందులో ఏదో ఒక సమయంలో శివాలయానికి వెళ్ళండి, శ్రద్ధగా తుడవండి. అలా తుడిచినటువంటి వాళ్ళు ఉన్నారే, శివపురం ప్రాప్య తేవై శివపురం ప్రాప్య జగద్వంద్యాహ భవంతి చ. కైలాసానికి వెడతారు, భూలోకంలో ఉన్నప్పుడు జగత్తులో అందరి చేత కీర్తింపబడతారు, జగద్వంద్యులు అవుతారు, అందరి యొక్క నమస్కారాలు అందుకుంటారు, మిమ్మల్ని భక్తులు తలుచుకుంటారు. ఇహం పరం రెండూ ఇస్తుంది. శివాలయమును విడిచిపెట్టకుండా నెల్లాళ్ల పాటు తుడిచినటువంటి వాడు మహా ఐశ్వర్య సంపన్నుడు అవుతాడు, తిరుగులేని ఆయువు లభిస్తుంది, సంపద లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా తొడవాలి. శివాలయం తొడవడంతో మొదలుపెట్టారండి మహేశ్వర ఖండం. ముందు ప్రక్షాళనతో మొదలుపెట్టాడు ఆయన. కానీ తుడిచేటప్పుడు ఏం చేయాలట? మార్జయంతి అనలేదు అక్కడ, సమార్జనం అన్నాడు ఆయన. సమ్ అనే ఉపసర్గ ద్వారా శ్రద్ధతో తుడవాలి. ఏదో ఫోటో కోసం తుడవడం కాకుండా అలా తుడుస్తూ పోతే ఫోటోలు వీడియోలు ఎలాగో తీస్తారు, అది అవసరం కూడా. దానివల్ల ఇంకో 10 మంది ఆ పనిలోకి వస్తారు. కానీ తుడిచినప్పుడు కేవలం ఫోటో కాదు, పూర్తిగా తుడవాలి, శ్రద్ధతో తుడవాలి. మీరు చూడండి, ఎక్కడైనా సరే తుడిచినటువంటి వాళ్ళంతా ఐశ్వర్యం పొందుతారు. ఎప్పటికి కూడా పురి జగన్నాథ స్వామి యొక్క రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకుని తుడిచేవాళ్ళు ఆ జగన్నాథపురానికి సంబంధించిన రాజవంశస్థులే. అందుకే వాళ్ళకి మాత్రమే రాజుల్లో ఐశ్వర్యం నిలబడింది. చాలామంది మహారాజులు ఐశ్వర్యాలని కొట్టేశారు గవర్నమెంట్ వాళ్ళు, కానీ వాళ్ళ ఐశ్వర్యం మాత్రం తరగకుండా ఎప్పటికీ ఉండడానికి గల మూల కారణం ఆలయానికి తొడవడం, సేవ చేయటం, రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకోవడం. చీపురు కట్టపుచ్చుకున్నారా, ఇక వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తరగకుండా ఉంటుంది. కాబట్టి ముందు సమ్మార్జనం చేయండి. ఇక్కడ తమాషా జరిగిందండి. ఇచ్చినటువంటి జనులు తప్పక అంత్యకాలంలో శివపురానికి వెళ్ళి తీరుతారు. జగద్వంద్యాహ భవంతి చ. బతికున్నంతకాలం జగత్తులో అందరి నమస్కారాలు అందుకుంటారు, కీర్తి పొందుతారు, సంపదలు పొందుతారు, ఆనందం పొందుతారు. వారి జాతక దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. బ్రహ్మదేవుడు వారి పూర్వకర్మ వల్ల నుదుట రాసినటువంటి రాత ఈ శుభ్రత వల్ల తొలగిపోతుందట. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఇంకో మాట ఏంటంటే, పూర్వం బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద ఇసుకలో రాసిన రాత చేత్తో ఇలా తుడిస్తే అవుతుంది, ఆ రాత అంతా చెరిగిపోతుంది. అలాగే బ్రహ్మ నీ నుదుట రాసిన పాత చెత్త రాత ఈ శివాలయమును శుభ్రం చేయటం వల్ల తొలగిపోయి కొత్త రాత ఏర్పడుతుంది, మంచి రాత ఏర్పడుతుంది. అందుకని తొడవాలి. ఇక శివాలయంలో